నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణం 5వ వార్డు శ్రీనగర్లో ముక్కిడి పోచమ్మ అమ్మవారికి మహామండల పూజ. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపి 41 రోజులు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకం. కాంగ్రెస్ పార్టీని 420 పార్టీ అనడం సరికాదని పేర్కొన్న లక్షెట్పేట కాంగ్రెస్ పార్టీ. లక్షెట్పేట పట్టణంలో గాంధీజీ వర్ధంతి వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన పట్టణ అధ్యక్షులు ఆరిఫ్. మందమరి మున్సిపల్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తుంగపిండి రాయలింగు. పట్టణంలో పారిశుద్ధ్య నీటి సమస్యలను తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని తెలిపిన కమిషనర్. మంచిర్యాల పట్టణంలో శ్రీనగర్ 5వ వార్డులో నూతనంగా నిర్మించిన ముక్కిడి పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి మహామండలి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మరియు 5వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ 5వ వార్డు శ్రీనగర్లో ముక్కిడి పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపి నేటితో 41 రోజులు పూర్తి అయినందున ఈరోజు అమ్మవారికి మండలి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం అనంతరం మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 5వ వార్డు ప్రజలు, భక్తులు, పరిసర ప్రాంత భక్తులు కూడా హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతం చేసిన తన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. మంచిర్యాల గ్రామమందు శ్రీనగర్ యందు పోయిన డిసెంబర్ 22వ తారీఖు రోజు మహా ప్రతిష్టాపన ముక్కిడి పోచమ్మ దేవాలయ ప్రతిష్టాపన జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క ముక్కిడి పోచమ్మ దేవాలయ ప్రతిష్ఠ జరిగి ఈ రోజుతో 41 రోజులు సమాప్తమవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వార్డు ప్రజలు మరియు వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు భక్తజన ఆధ్వర్యంలో అమ్మవారికి మండల పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ యొక్క మండల పూజా కార్యక్రమంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచన ముగించుకొని సర్వతోభద్ర మండలారాధన, నవగ్రహ ఆరాధన చేసుకొని ఆ యొక్క అమ్మవారికి మహాకుంభాభిషేకం చేయుటకు ఈరోజు భక్తులందరి సమక్షంలో ఈ పూజా కార్యక్రమం చేయడానికి పూనుకున్నాము. ఈ యొక్క పూజా కార్యక్రమంలో మంచిర్యాల గ్రామవాసులు మరియు ఇతర గ్రామవాసులు అదేవిధంగా ఈ యొక్క శ్రీనగర్ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యి అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మొదటి నుంచి ఆ యొక్క ప్రజలందరినీ నడుపుతున్నటువంటి కౌన్సిలర్ గారు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజుకి 41 రోజు ముగించుకున్నటువంటి దేవాలయ మండల పూజా కార్యక్రమం మేము పొద్దుటి నుంచి చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా కూడా అమ్మవారికి మహాకుంభాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వేద బ్రాహ్మణులచే వేద ఆశీర్వచనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారు అశేషంగా ఆదుకోవాలని ఆ అమ్మవారిని మేము మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మన శ్రీనగర్లోని 5వ వార్డులో మరి ముక్కిడి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని నేటికి 41 రోజు పూర్తున్నటువంటి శుభ సందర్భంలో 41 రోజులు మరి వాడ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో రోజు నిత్యం అమ్మవారికి దీపారాధన, నైవేద్యం సమర్పించుకుంటూ ఎంతో భక్తిగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు వరకు నిర్వహించడం జరిగింది. అయితే 41 రోజు పూర్తయిన సభ సందర్భంలో మరి ఈరోజు ఏదైతే మరి రామగుండం రామశర్మ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో మనము అమ్మవారి కార్యక్రమాన్ని మళ్ళీ మనం నిర్వహించాలి. అమ్మవారికి మరి ఏదైతే కుంభ అభిషేకం చేయాలని మరి వారు నిర్ణయం జరిగింది. మరి అభిషేకంతో పాటు మరి ముందుగా నవగ్రహ పూజా కార్యక్రమం, గణపతి పూజా కార్యక్రమం,
మరి హోమ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం, మరి అన్నింటినీ కూడా మేము ఆ ముక్కుడి పోచవతలని మరి వేడుకుంటున్నాం. ఈ మంచిర్యాల పట్టణ ప్రజలు, మరి మంచిర్యాల పుర ప్రముఖులు, మరి నాయకులు అందరూ కూడా మరి క్షేమంగా ఉండాలని, ఈ మంచిర్యాల పట్టణం దినదిన అభివృద్ధి చెందాలని మరి మనసారా ఆ పోచమ్మతలని వేడుకుంటూ, అదేవిధంగా మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, మరి వారు చేస్తున్నటువంటి వృత్తిలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వారిపై ఉండాలని మరి మనసారా ఆ పోచమ్మతలని వేడుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో నిర్వహణలో మరి వాడ యూత్ సభ్యులు మరి పెద్ద మనుషులు కూడా పెద్ద ఎత్తున తల్లి రావడం, ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకు చేదోడు వాదోడు ఉంటున్నటువంటి ఈ వాడ ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మరి అయ్యగారులకు కూడా వారికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను మరి దైవభక్తితో ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు నడపాలని, ఏదైతే మరి అమ్మవారికి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం వల్ల మరి మనకు ముందుగా మనకేదైతే గ్రామంలో మనం మొట్టమొదటిగా మనం పూజించే తల్లి పోచవ తల్లి కాబట్టి ఆ పోచవ తల్లి అనుగ్రహం ఎల్లవేళ మా వాడ ప్రజలపైన ఉండాలని, అదేవిధంగా 5వ వార్డు ప్రజలపైన ఉండాలని మనసారా ఆ పోచవతని నేడుకుంటూ అందరూ ఆరోగ్యాలతో ఉంచాలని మరొకసారి ఆ భగవంతుని ఆ పోచవతలని మనసారా వేడుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కమిషనర్గా తుంగపెండి రాయలింగు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమర్రి పట్టణంలోని ఎటువంటి సమస్యలనైనా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. మందమర్రి పట్టణంలో పారిశుద్ధ్య నీటి సమస్యలను తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. మందమర్రి పట్టణ ప్రజలకు నమస్కారములు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టినాను. ఇక్కడ గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారి వివేక్ గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని నా తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పట్టణంలో పారిశుద్ధ్యం, వాటర్ సప్లై మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని మెరుగుపరచాలని కూడా తెలియజేస్తున్నాను. ఏదైనా సమస్య ఉన్నా కూడా నేరుగా నా యొక్క ఫోన్ కూడా తెలియజేయాలని కోరుచున్నాను. లక్షెట్పేట పట్టణంలో గాంధీజీ వర్ధంతి వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని 420 అనడం సరికాదని లక్షెట్పేట కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ పేర్కొన్నారు. స్థానిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన 420 పార్టీ నాయకులని అన్నారు. ప్రతి ఒక్కరికి దళిత బంధు పథకం ఏమైందని లక్షెట్పేట మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం పేర్కొన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఏమైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితులను సీఎం చేస్తానని అది ఏమైందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 420గా తెలంగాణ రాష్ట్ర నాయకులు మోసం చేశారని తెలిపారు. 420 అంటే ఎవరో ప్రజలకు తెలుసా అని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగళి రమేష్, ఆరిఫ్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతా అశోక్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, మంచిర్యాల జిల్లా రవాణా శాఖ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్, మడిపల్లి స్వామి తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నోటికొచ్చిన రీతిలో మాటలు మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులారా, మీ కళ్ళు కానీ చెవులు కానీ కళ్ళు కనబడకుండా ఉన్నాయా, చెవులు వినబడకుండా ఉన్నాయా? ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన దృష్టిలో ఉంచుకొని 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారెంటీల్లో మనకు మొట్టమొదటిసారిగా మనకు జరిగిన గ్యారెంటీ ఫ్రీ బస్సు. ఇక్కడ మహిళలందరూ బస్సులో వెళ్ళడం మీకు కళ్ళకు కనబడతలేదా? అదేవిధంగా కరెంటు బిల్లు సామాన్యుడు ఎవరికైనా ఈరోజు దాదాపు 500 నుంచి 1500 మధ్యలో వచ్చే కరెంటు బిల్లు కూడా ఈరోజు ఫ్రీగా వస్తుంది. గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మీకు కనబడతలేదా బీఆర్ఎస్ నాయకులారా? ఇంకో ముఖ్య విషయం, ఇవాళ మండలానికి ఒక యూనిట్గా తీసుకొని ఒక గ్రామానికి రేషన్ కార్డులు, రైతు భరోసా అవన్నీ ఇస్తానంటాను. ఏమైనా లక్షణపేట నాయకులారా, మీకు వయసు రీత్యా చెవులు నిలబడకుంటే కళ్ళు కనబడకుంటే కొంచెం జాగ్రత్తగా వినండి, గట్టిగా చూడండి. ఎందుకంటే అలనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు అని ఇచ్చి ఈ లక్షణపేట మండలంలో ఒక రంగపేట గ్రామంలో దళిత బంధు ఇచ్చిళ్ళు, వేరే గ్రామాలలో దళిత బంధు ఇచ్చిళ్ళ. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాకుండా ఎంతోమంది యువకులకు పెళ్ళయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి రేషన్ కార్డు లేదు. ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది
చాలా అద్భుతంగా, చాలా ఉపయోగకరంగా అన్ని విధాల ప్రజలను ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి జారీ చేయకుండా కొన్ని షాంపులుగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని అవి షాంపులుగా తయారు చేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం జనవరి 26 తారీఖున ఇది ప్రారంభిస్తామన్నారు కనుక ఆ రోజు కొన్ని షాంపులుగా తీసుకోవడం జరిగింది. అంతేకాని మీ లెక్క రంగపేటలో లక్షపేట మండలం రంగపేటలో 4గురికి, ఆ భర్తలపల్లిలో 4గురికి అక్కడిక్కడ ఇచ్చి దళిత బంధు చేతులు దులుపుకునే రకం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇంకోటి ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా మాట్లాడతారు, మేము రైతు బంధు ఇచ్చినాం అని. మీ రైతు బంధుగా మొన్న సుల్తానాబాద్లో కనబడదండి. సుల్తానాబాద్లో రైసు మిల్లుకు రైతు బంధు ఇచ్చిన చరిత్ర మీది. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. ఎవరైతే సామాన్య రైతులు ఉన్నారో, ఖచ్చితంగా వ్యవసాయం పండిస్తుందో వాళ్ళకే రైతు బంధు ఇచ్చే దిశగా కొన్ని వేల కోట్ల రూపాయలను వృధా ఖర్చు చేయకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ రైతులకే రైతు బంధు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో కొంత ఆలస్యం జరగవచ్చు. ఆలస్యం జరిగినా కూడా రాష్ట్ర ఆర్థిక వనరుల పైన కొంచెం మిగులు బడ్జెట్ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇంకొకటి చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఏ పథకం చేసింది, ఏం చేసింది మీరే చెప్పుంది. దళితులకు ఒకరికన్నా ఈ లక్షపేటలో ఏ దళితునికన్నా 3 ఎకరాల భూమి వచ్చిందా? ఒక్కరికి రాలేదు. ఇదే విధంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అయితే నేనే 3 సార్లు అప్లై చేసుకున్నా, 3 సార్లు నా పేరే రాలేదు. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చింది? ఈ మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో కానీ, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. అదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎంతమంది దగ్గర అప్లికేషన్ తీసుకున్నారో అలా అర్హులను గుర్తు. బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి చేయరు, వేరే వారిని చేయనివ్వరని, వారికి మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్ మండిపడ్డారు. తిర్యాని మండల కేంద్రంలోని వారి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. కావాలనే రైతులను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఉసిగొల్పడం, బురద జల్లే ప్రయత్నాలు చేయడం వంటివి మానుకోవాలని హితవు పలికారు. లేదంటే గత ప్రభుత్వంలో చేసిన అనేక తప్పుల చిట్టాలను విప్పుతామని, నేతల జాతకాలను బయటపెడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను, విమర్శలను ఖండించారు. మండలంలో ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానించే అంతర్గత రోడ్లను నూతనంగా నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వమే ధ్యేయంగా పెట్టుకుందని అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ మండలాన్ని ఎక్కడ అభివృద్ధి చేశారో చూపాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేకపోయిందని, పేద ప్రజలకు అవసరమైన రేషన్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చేశారని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, నాయకులు పెరుమండ్ల వెంకటేశం గౌడ్, గద్దెల మొగిలి, ఉద్ద విజయ్, సిడం జగన్నాథరావు, గోవిందల సైదులు, బొల్లం శంకర్, మాజీ సర్పంచ్ తురం గోపాల్, వల్క రామచందర్, జుమ్మడి కిష్టయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రజలు నష్టపోవద్దని, ప్రజలు నష్టపోతే ఫస్ట్ మా పైలట్ ప్రాజెక్టు నేను సింగపూర్లో అనుకుంటే సీతక్క గారి ప్రోగ్రాం మనం పెట్టాలనుకున్నాము. అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పినాను. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ఫారెస్ట్ డెవలప్మెంట్లో అంటే రోడ్స్ ఉన్నా చెడిపోయినా మళ్ళీ రోడ్ వేయద్దు అన్నది ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో తీసుకురావడం వల్ల ఒక మంత్రిగా వచ్చి ఏదో హామీ ఇవ్వడం కాకుండా, గతంలో మంగిపోయి ఎమ్మెల్యే గారు నేను రోడ్ వేయకుంటే మళ్ళీ మిమ్మల్ని ఓటాడుగా అని చెప్పి వచ్చి మళ్ళీ ఓటాడగడానికి పోయారు. అలా కాకుండా ఖచ్చితంగా ఆ జీవోను మనం కార్యక్రమాలన్నీ నిరంతరం జరుగుతాయి. ఖచ్చితంగా ప్రజలకు 100% లబ్ధి జరిగేలా మేము ఇక్కడ ఉన్న నాయకత్వం, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మా నాయకుడు రేవంత్ అన్న కానీ, విశ్వప్రసాద్ అన్న కానీ, ఎమ్మెల్సీ దండవిట్ల అన్న కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో తిర్యాని మండలకు నిజంగా కూడా ఈ 4 సంవత్సరాల లోపు ప్రతి అభివృద్ధిని ప్రజలకు చేరవేస్తూనే ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నిటిని కూడా రోడ్స్ అంటే ప్రధానంగా విద్య, వైద్యం, రోడ్, ఈ 3 కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టినాము. ఈ 3 ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. ఖచ్చితంగా నెరవేర్చినాకనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు మేము లోటు అడగడానికి వస్తామని చెప్పి ప్రామిస్ చేసుకున్నాం. గాంధీ వర్ధంతి సందర్భంగా నిన్న కుమరభీం చౌరస్తాలో తిర్యాని
కుమరంభీం చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమం ఎంచుకున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి నిధులన్నీ దుర్వినియోగం చేసుకుంటూ తిర్యాని మండలానికి ఒక్క కనెక్టివిటీ రోడ్ ఇవ్వకుండా ప్రజల సౌకర్యాలను మర్చిపోయి వాళ్ళ స్వలాభం గురించి నిధులన్నీ దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ సొంత లాభంకి ఎదుర్కొంటూ పందికొక్కులా దోచుకున్నారు. దాన్ని మర్చిపోయి ప్రభుత్వం హామీలు ఇచ్చింది, అధికారానికి వచ్చింది, హామీలన్నీ మర్చిపోయిందని చెప్పుకుంటూ వాళ్ళు నిన్న చెప్పడం వాళ్ళు సిగ్గుచేటు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేరుస్తూనే ఖచ్చితంగా హామీలను నెరవేర్స్తాం. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల గురించి ఆలోచిస్తుంది తప్ప తన స్వార్థం గురించి ఎప్పుడు కూడా ఆలోచించకుండానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది. విద్య, వైద్యం, రోడ్డు ఈ ప్రధాన అంశాలను ఎంచుకుంది పార్టీ. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు త్వరలోనే తిర్యాని మండలానికి 3 లైన్ టు తిర్యాని రోడ్డు ఖచ్చితంగా చేస్తాము. తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై అధిక భారాన్ని మోపారని మండిపడ్డారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజా రమేష్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణలు సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 800 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను చేశారని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట 10 ఏళ్లు కాలయాపన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేస్తుంటే ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. సింగరేణి నిధులను సిద్దిపేట, సిరిసిల్లకు కేటాయించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ రాజా రమేష్ వ్యతిరేకించి నేడు ఆ నాయకులకు కొమ్ము కాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల నిన్న జరిగినటువంటి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా తెలిసి తెలియనటువంటి అవగాహన లేనటువంటి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లుగా మా రాహుల్ గాంధీ గారిపై, అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వంపై, మా ఎమ్మెల్యే గారిపై వారి ఇంటి పదజాలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చాలా సిగ్గుచేయని వాళ్ళకి వదిలేస్తూనే మేము ఇలా ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏదైతే టీఆర్ఎస్ నాయకులు మీరు ఇలా వాదిస్తున్నారో ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఏం చేస్తలేదు, ఏం పని కావట్లేదు, ఉద్యోగాలు లేవని చెప్పి ప్రకటనలు పలికి ఎన్నికల సమయం లోపల కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్స్ లోపల కొన్ని మార్పుల చేర్పుల సమయంలో మీకు టికెట్ ఆశించి భంగపడి టీఆర్ఎస్ పార్టీలో పోయి మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి రాజా రమేష్ గారిని ఒకటే గట్టిగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజా రమేష్ గారు, మీరు బహిరంగ చర్చకు సిద్ధమంటే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి లోపల కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం లోపల మేము గర్వంగా చెప్తాం, సుమారుగా 800 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగింది. బలిదానాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం, మిల్లు బడ్జెట్తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 ఏళ్లుగా పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా పుట్టే బిడ్డకు కూడా ఒక 2 లక్షల అప్పును ఇలా నెట్టింది. అవగాహన రహితంగా ఇక్కడ బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి రాజా రమేష్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రాహుల్ గాంధీ పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా వారి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి. రాహుల్ గాంధీ స్థాయి ఎక్కడ, రాజా రమేష్ స్థాయి ఎక్కడ అనేటువంటి ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇలా మనం గమనించినట్లయితే గత 10 ఏళ్ల కాలం లోపల తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అప్పుల పాలైందో ప్రజలందరికీ తెలుసు, మీకు అందరికీ కూడా తెలుసు. వారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ఇలా మా రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా దళిత ముఖ్యమంత్రి లేడు, తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు, డబుల్ బెడ్రూమ్ల ఊసు లేదు, కొత్త రేషన్ కార్డు లేవు, కొత్త పెన్షన్స్ లేవు, ఇందిరమ్మ ఇల్లు లేవు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పాపన పోలే.
మరి ఇవాళ ప్రజల యొక్క ఆశీస్సులతో 2018 లోపల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ ఉన్నది. మరి ఈ సంవత్సర కాలం లోపలనే గృహజ్యోతి కింద 200 ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మొట్టమొదటి సంతకం ఉచిత బస్సు ప్రయాణం కింద చేసిండు. ఇప్పటికీ సుమారుగా 60 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సులో కూడా ప్రయాణం చేసిండ్రు. వాళ్ళు 10 సంవత్సరాల కాలం లోపల మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఏనాడు కూడా ఒక్క పైస కూడా రైతు రుణమాఫీ చేయలే. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నల యొక్క ముఖం లోపల ఆనందం నింపుకోవడం కోసం, వాటి కుటుంబాల లోపల సంతోషాన్ని నింపడం కోసం 30,000 కోట్ల. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ఆర్య వైశ్యుల కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మందమరి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం నాగరాజు, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ఎల్లంకి సత్తయ్య, ఎల్లంకి భీమయ్య, జూలూరు రమేష్, ఎల్లంకి గోపీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కటకం నాగరాజు మాట్లాడుతూ పేద పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఆశయంతో మా యొక్క వాసవి క్లబ్ సభ్యులు పేద పిల్లలు చదువు కొరకు సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, పేద పిల్లలకు చదవడం కొరకు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మమ్మల్ని సంప్రదించాలని వారు తెలియజేశారు. పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేసిన వాసవి క్లబ్ రామకృష్ణపూర్ ఆర్యవైశ్య సంఘానికి పాఠశాల హెడ్ మాస్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, సిబ్బంది, వాసవి క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. వాసవి ఈరోజు మా యొక్క ఆర్యవైశ్య కులదైవం మా యొక్క ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా రామకృష్ణాపూర్లో గల ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు బుక్స్, పెన్నులు పంపిణీ చేయడం జరిగినది. ఈ యొక్క సందర్భంగా ఇంకా పుట్టినరోజు సందర్భంగా కూడా మేము వీళ్ళకు స్కూల్ బ్యాగ్స్ కూడా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగినది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఇక ముందు కూడా మాకు చేతనైన సహాయం మాకు అడిగిన వాళ్ళకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పేద విద్యార్థులకు చదివించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఆర్యవైశ్య సంఘం తరఫున వారికి బుక్స్ కానీ, పెన్నులు కానీ, ఇంకా బ్యాగ్స్ కానీ, వాళ్ళకు విద్యకు సంబంధించిన ఎలాంటి అయినా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకుంటేనే ఈ రోజుల్లో దేనికైనా కూడా బాగుంటుంది. చదువు లేకుంటే ఈ రోజుల్లో దేనికి కూడా ఏం లేదు. కాబట్టి ఈ చదువే ముఖ్యం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మంచి చదువుకొని మంచి భవిష్యత్తులో ఉండాలనే ఉద్దేశంతో మా యొక్క ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్లు ఈ యొక్క విద్యార్థులను ప్రోత్సహించడం మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా గంగా కాలనీ ప్రాథమిక పాఠశాలకు విచ్చేసిన ఆర్యవైశ్య సంఘం సొసైటీ సభ్యులకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా ప్రభుత్వ పాఠశాలలో వచ్చే వాళ్ళందరూ పేద విద్యార్థులై ఉంటారు. వాళ్ళకి కనీస బుక్స్ కానీ, పెన్నులు కానీ ఇలా పేరెంట్స్ కూడా కొనియలేక పరిస్థితి ఉంటుంది. దుస్తులు కానీ, బ్యాగ్స్ కానీ ఇలాంటి పరిస్థితులు మా పేద విద్యార్థులు మా స్కూల్లో ఉంటారు. ఇలాంటి విద్యార్థుల కోసము ఈ సంఘం అంటే వాసవి క్లబ్ కానీ ఇలాంటి సంఘం వాళ్ళు ఇట్లా వచ్చి మా పేద విద్యార్థులకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఇలా ఇచ్చినందుకు, అలానే మా పిల్లలకి ఇవాళ బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ ఇలా ఇచ్చినందుకు మేము చాలా వాళ్ళ తరఫున మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుండి నడిపించాలని, మా పేద విద్యార్థులు మీ వంతు సహాయం చేయాలని వాళ్ళని ఇలా ప్రోత్సహిస్తూ వాళ్ళని భారత పౌరులుగా. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణం 5వ వార్డు శ్రీశ్రీనగర్లో ముక్కిడి పోచమ్మ అమ్మవారికి మహామండల పూజ. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపి 41 రోజులు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకం. కాంగ్రెస్ పార్టీని 420 పార్టీ అనడం సరికాదని పేర్కొన్న లక్షెట్పేట కాంగ్రెస్ పార్టీ. లక్షెట్పేట పట్టణంలో గాంధీజీ వర్ధంతి వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన పట్టణ అధ్యక్షులు ఆరిఫ్. మందమరి మున్సిపల్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తుంగపిండి రాయలింగు. పట్టణంలో పారిశుద్ధ్య నీటి సమస్యలను తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని తెలిపిన కమిషనర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.